గురుగారు, నీటిలో సమస్త దేవతలు ఉంటారని, నీటిని అమృతంగా చెప్పే మన గ్రంథాలు, అవే నీరు విషంగా కూడా పరిణమిస్తుంది అని అనటంలో వాస్తవం ఎంత? ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇంజూరియస్ హెల్త్ అని ఒక మాట. అతి సర్వత్ర వర్జయేత్ అని మనం మరొక భాషలో కూడా సంస్కృతీకరించి తెలుసుకోవచ్చు. ఏదైనా మితంగా హితంగా ప్రయోజనం ఇస్తుంది. అదే పనిగా మంచినీరు స్వీకరిస్తే కొత్త వ్యాధులు వచ్చి చేరతాయి. నీటిని స్వీకరించి ఉపవాస వ్రతాన్ని కొనసాగించే విధానాలు ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. మంచినీటిని ఎలా స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎప్పుడు స్వీకరించకూడదు, ఎలాంటి నీరు స్వీకరించాలి, ఇవన్నీ చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే నీటి నిలువ కాపాడుకోవాలి, నీటిని రక్షించుకోవాలి. ఎండాకాలం, వేసవి, ఎద్దడి, చలివేంద్రాల వద్ద నీరు అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరగడుపున రాగి చెంబులో నీరు శ్రేష్టం, మట్టి కుండలో నీరు జలుబు చేస్తుంది. కాబట్టి ఏ పదార్థము స్వీకరించకుండా ఉదయం లేవగానే మట్టి కుండలో ఉన్న నీరు తాగినట్లయితే రోగకారకం, తాగకూడదు. నీరు స్వీకరించకూడని సమయం, స్వీకరించకూడని నీరు. భోజనం అనంతరం, భోజనం ప్రారంభంలో నీరు తీసుకోవాలి. 1 గ్లాసు, 2 గ్లాసులు, అర లీటరు, పావు లీటరు నీరు స్వీకరించి అనంతరం ఆహార పదార్థాన్ని భుజించినట్లయితే కడుపు నిండిపోయి ఉంటుంది ముందే నీటితో. కనుక ఆ ఆహారాన్ని మితంగానే తీసుకోగలుగుతాం. ముందుగా సగం నీరు నింపేశాం కాబట్టి మిగతా సగం ఆహారం తీసుకుంటాం కనుక రెండూ కలిసి సులభంగా పచనము, జీర్ణమవుతాయి. ఆహారం తీసుకోకంటే పూర్వమే నీరు తీసుకోవాలి. భోజన పాత్రకు కుడివైపున నీటి చెంబు, కుడివైపున అనేకులు ఎడమ వైపున పెట్టుకుంటారు, సులభంగా అందుతుంది అన్న పేరిట. తప్పు. శాస్త్రం కుడివైపున పెట్టుకోవాలి అని చెప్పింది. ఆ కుడివైపున 1 చెంబు నీరు పెట్టుకొని ఆ నీరు ముందుగా సగానికి పైగా తాగి అనంతరం పళ్ళెం పైన సంప్రోక్షణ చేసి ఆహారాన్ని స్వీకరించి చివరలో కాసిన్ని నీరు మాత్రమే, నోటిలో ఉండే ఆహారం లోనికి వెళ్ళే విధంగా మాత్రమే స్వీకరించి ఆ నోటిని కూడా పుక్కిలించి ఉమిలివేయాలి. అంతేకాని ఆహారం తిన్నాక 24 నిమిషముల వరకు నీరు తాగకూడదు. ఆహారం తిన్నాక తీసుకునేటటువంటి నీరు విషతుల్యం అవుతుంది, తాగకూడదు. ఇది ఆయుర్వేద రహస్యం. అర్ధరాత్రి మెలకువ దాహతితో పడుకుని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. పడుకుని నీరు త్రాగితే అది కూడా విషతుల్యం, మరణ ప్రమాదం కూడా వచ్చే సందర్భాలు అనేకం అంటుంది శాస్త్రం. పడుకొని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. అలాగే ఉదయం వేళలలో నిలుచొని నీరు త్రాగకూడదు, కూర్చొని నీరు త్రాగాలి. పడుకొని కానీ నిలుచొని కానీ నీరు త్రాగినట్లయితే అవి రోగకారకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక నీరు త్రాగకూడని విధం ఇలా పడుకొని కానీ కూర్చొని కానీ అన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడే నీరు త్రాగాలి. త్రాగకూడని సమయాలు, తాగే విధం ఇవన్నీ కూడా చెప్పినప్పుడు శాస్త్రం నీరు విషతుల్యం కూడా మారుతుంది అంటూ తెలియజేస్తుంది. ఎప్పుడు 1 గ్లాసులో నీరు పుచ్చుకొని ఆ గ్లాసులో నీరు పెదవులకు కరిచి పట్టి త్రాగితే ఆ నీరు విషతుల్యం అవుతుంది. నోటిలో ఉన్నటువంటి లాలాజలం ఉమ్మి అంటూ ఉంటాం. ఆ లాలాజలం అనే స్రావం ఆ గ్లాసు ద్వారా నీటిలోనికి ప్రవేశించి ఆ నీటిని 1 నిమిషం కాలంలో విషతుల్యం చేస్తుంది. ఆ గ్లాసు మరొకరు వినియోగించకూడదు. అందుకే మనవారు గ్లాసులో నీరు ఉన్నప్పుడు ఎత్తి పట్టుకొని ధారగా త్రాగేటటువంటి వారు. గ్లాసు కరచి పట్టుకొని, నోట కరచి పట్టుకొని త్రాగితే ఆ గ్లాసులో ఉన్న నీరు విషతుల్యం అవుతుంది.
ఇలా ప్రత్యేక సందర్భాలను గమనించిన ఆయుర్వేద శాస్త్రం నీటిని ఎలా రక్షించుకోవాలో కూడా చెబుతూ నీటిని ఎలా త్రాగాలో కూడా చెప్పింది. పద్ధతి లేని సమయంలో నీరు తీసుకుంటే ఆ నీరు విషంతో సమానం. ఆహారం తిన్నాక నీరు త్రాగితే 24 నిమిషాల లోపల విషంతో సమానం. రాత్రివేళ పడుకొని నీరు త్రాగితే కూడా ఆ నీరు విషంతో సమానం అంటుంది శాస్త్రం.